మరొక బాంబు పేలుతున్నది. అదేంటంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీకి మరో బిగ్ షాక్. వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు. విజయవాడ మాచవరం పిఎస్లో సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు. వంశీతో పాటు 8 మంది అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు. 2024 జూలైలో వంశీ ఆయన అనుచరులు దాడి చేశారని కంప్లైంట్. గతంలో వల్లభనేని వంశీపై పలు కేసులు, జైలుకు వెళ్లి వచ్చిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఇటీవలే జైలు నుంచి వంశీ విడుదల. తాజాగా మరో కేసు నమోదుపై అభిమానుల్లో కలకరం. గన్నవరంలో మరో టాక్, అమ్మో మళ్ళీ వంశీని ఎత్తేస్తారా, మళ్ళీ వంశీని అరెస్ట్ చేసేస్తారట్రా అని. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉండి ఆయన ఆరోగ్యం గట్టా బాగోకుండా నడు నొప్పి అని అదని ఇదని చాలా వీడియోలు వచ్చినాయి కదా, ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. సరే ఇప్పుడు యాక్టివ్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మొన్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, టీడీపీ నాయకుడు ఫంక్షన్, యువ నాయకుడు ఫంక్షన్కి. సరే అక్కడ కూడా ఆయనకి ఏదో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయట, ఎవరో పట్టించుకోలేదట, ఎవరో మాట్లాడడానికి ట్రై చేయలేదట, ఓ పక్కన పెట్టేశారట, ఏదో బహిష్కరించినట్లుగా బహిష్కరించేశారట. ఇవన్నీ కూడా అవమానాలు పెట్టి అంటే మానసికంగా కుంగిపోతారండి. కొన్ని అంశాల్లోని ప్రతి మనిషి కూడా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితుల్లో లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో కొన్ని ఏమన్నా బ్రెయిన్లోకి ఎక్కినాయి అనుకోండి, ఇంకా అది మెంటల్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏంటి ఇలా అయిపోయింది, అదే ఆలోచించుకుంటే ఇంకా పెరిగిపోతుంటుంది. అదే ఇప్పుడు వంశీ పరిస్థితి. మరి ఇలాంటి టైంలో మరొక కేసు పడింది అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారంటున్న టాకు. ఆయనతో పాటు 8 మంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక వంశీపై వరుస కేసులు. ఇప్పటికే 11కు పైగా కేసులను ఎదుర్కొంటున్న వంశీ. ప్రజెంట్ కేసుతో వంశీని మరోసారి జైలుకు వెళ్తారంటూ పెద్ద ఎత్తున టాకు.